బోటు సంఘం, ఆ సంఘంలో ఇతను ఒక నాయకుడు. మొన్న లోకేష్ని గెలిచాడు, చంద్రబాబుని గెలిచాడు, గతంలో దేవినేని ఉమాని గెలిచాడు, అలాగే వీళ్ళనైనా కలుస్తాడు. ఈ సంఘాల నాయకులు అందరినీ కలుస్తుంటారు కామన్గా. దానికి ఇక్కడ ఎఫిలియేషన్ ఇచ్చేశారు. అది ఒక విచిత్రం. రెండవది, ప్రతి వరదప్పుడు బోట్లు కొట్టుకుపోవడం కామన్గా జరుగుతుంది. ఇప్పుడు హుదూద్ తుఫాన్ అప్పుడు సముద్రంలో ఇన్ని బోట్లు కొట్టుకుపోయినాయి అని చెప్పి నష్టపరిహారం ఇచ్చాం. మరి అప్పుడు ఎవరు కుట్ర చేసి ఆ బోట్లు తీసేసి పంపించేశారు సముద్రంలోకి? ఇప్పుడు సముద్రంలో ఆ బోట్లు వెళ్ళిపోయినటువంటి చైనా వాడు, లేకపోతే కనుక అవతల ఫిలిప్పైన్స్ దగ్గరకు ఎక్కడికో పోతే ఆ దేశం వాళ్ళు భారత్ వాళ్ళు మా మీదకి దాడికి వచ్చారని చెప్పి కేసు పెట్టాలా? లేదు. ఇప్పుడు ఇది కర్ణాటకలో వెళ్తుంది, అక్కడ ఒక బోటు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్ట్ దగ్గర గుద్దుకుంటుంది. కర్ణాటక మీద అవతల రాష్ట్రం కూడా వచ్చి దాడి చేశాడని చెప్పాలా వాళ్ళు? అంటే కామన్ సెన్స్ పోయి నాన్ సెన్స్ పెరిగింది. నిజాయితీ పోయి అబద్ధాన్ని పదే పదే దబాయించి మాట్లాడితే అదే నిజమని జనం నమ్ముతారన్నటువంటి మూర్ఖత్వం కాదు, వాళ్ళ తెలివితేటలు. ఆ తెలివితేటలకి మనం మూర్ఖంగా ఓటేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో అనిపిస్తోంది. ఎందుకంటే అది నిజమని నమ్ముతున్న విద్యావంతులైన మూర్ఖుల్ని చూస్తే మన రాష్ట్రాన్ని రేపు పొద్దున ఏ ప్రపంచ దేశం కూడా వచ్చి ఏ పాకిస్తానుడో ఆక్రమించుకుంటే మన దేశాన్నో ప్రపంచాన్నో, వాడు చెప్పే అబద్ధాలని ఇక్కడ